అనంతపురం జిల్లా సింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో అతికించిన ఒక నోటీస్ వివాదాస్పదంగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లించిన రసీదు జిరాక్స్ తీసుకొస్తేనే ఎంపీడీఓ కార్యాలయంలోకి అనుమతిస్తామని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భాస్కర్ కార్యాలయంలో నోటీస్ అతికించారు. ఈ నోటీస్ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది ప్రజా కార్యాలయమా లేక ప్రైవేట్ సంస్థనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించే కార్యాలయాల్లో ఇలాంటి ఆంక్షలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను కలవాలంటే కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో అతికించిన ఒక నోటీస్ వివాదాస్పదంగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లించిన రసీదు జిరాక్స్ తీసుకొస్తేనే ఎంపీడీఓ కార్యాలయంలోకి అనుమతిస్తామని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భాస్కర్ కార్యాలయంలో నోటీస్ అతికించారు. ఈ నోటీస్ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది ప్రజా కార్యాలయమా లేక ప్రైవేట్ సంస్థనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించే కార్యాలయాల్లో ఇలాంటి ఆంక్షలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను కలవాలంటే కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.